కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమానికి హాజరైన అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య. ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా మహిళల అకౌంట్లో వేస్తున్న సొమ్ము వృధా కావడం లేదన్నారు. మహిళలంతా తమకు అందించిన సొమ్మును తమ కుటుంబాలను అభివృద్ధి కోసం వినియోగించుకోవడం కనిపిస్తుందన్నారు. చిరు వ్యాపారాలు చేసుకోవడమే ఉన్న వాటిని మరింత అభివృద్ధి చేసుకోవడమో చూస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాల కారణంగా నేడు కుటుంబ విషయాల్లో మహిళలు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. మహిళల ఆరోగ్యం కోసం అంగన్వాడీల ద్వారా సంపూర్ణ పోషణ రూపంలో పోషకాహారం, ఆరోగ్య కేంద్రాల ఉచిత వైద్యం, జనని సురక్ష యోజన, మహిళల భద్రత కోసం దిశ యాప్ వంటి పథకాలెన్నో ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకాల అమలు ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జగనన్న ప్రభుత్వం మహిళలకు అప్పగిస్తుందన్నారు. ఈ బాధ్యత గురించి మహిళలు నడుచుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఈ పథకాలు ఇలానే వస్తూ ఉండాలి అంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వారిని కోరారు. మా అమ్మలకు, మా అవ్వలకు, మా చెల్లెలకు, మీ అందరికీ కూడా నా పాదవందన తెలియజేస్తుంది. పాదవందన తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ లాస్ట్ మీటింగ్ని చాలా గొప్పగా మీరు విజయవంతం చేశారు. అది మీ పాత్రే. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన మనందరికీ తెలుసు, ఇప్పటికే ఒక 2-3 మీటింగ్లో మనం కలిసిన రంగా సార్ని. ఈ మీటింగ్ పక్కన పెడితే రంగా సార్ 100 కోట్ల పైన ఇదే కాన్స్టిట్యూన్సీలో 250 కోట్లు రైల్వే లైన్కే, బ్రహ్మసముద్రంలో 43 కోట్లు, దాదాపు 59 బోర్లు వేసాం. ఎక్కడ ఒక్క బోర్ కూడా గంగమ్మ తల్లి వల్ల ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వాలి. మా డిపో గారు ఇందాకనే పెట్టేశారు. 12వ తేదీ సంతకం పెట్టేసి ఉన్నారు. నేను దాదాపు 73 లక్షల రూపాయలు వీధి లైట్లకు ఇచ్చి ఉన్నాం. ప్రతి పంచాయతీకి వీధి లైట్లు వస్తాయి. కోడ్ రాకముందే ఆర్డర్ ఇవ్వాలన్నాం, కోడ్ రాకముందే ఆర్డర్ ఇచ్చారు, పరిగెత్తాం. బోర్లు కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే చేయాలనుకున్నాం, అది కూడా చేశాం. అలాగే రోడ్లకు సంబంధించి జేసీబీలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర మీరు పోయి అట్లా మట్టి తవ్వేసి పెడుతున్నారు. మేమేం చేయాల్సి వస్తుందంటే మళ్ళీ మా సర్పంచులు, ఎంపీపీలు వేసి మళ్ళీ మేము జెండాలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తారు అనుకుంటారేమని మావేని మేము పెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జనానికి సంబంధించింది, ధనానికి సంబంధించిన విషయం. అంతేకాకుండా వ్యక్తిగతంగా నేను బలహీనున్నాము, కానీ సామాజికంగా చాలా బలవంతుంది. జగన్ అంత సామాజికం చూస్తే ఇంకా ఎవరు ఉండదు. నేను తలారోళ్ళ పిల్లలు, బీసీలము, ఎస్సీలు, పేదల్లో ఉండే ఓసీలు ఎంత మెరుగు. అందుకనే పోయినసారి ఇంత ఉన్నాం కాబట్టి జేసీల మీద 1.5 లాక్ మెజారిటీ వచ్చింది నాకు. అందువల్ల వ్యక్తిగతంగా ఉన్న కొంచెం బలహీనంగా ఉంటాం, కానీ సామాజికంగా బలహీనత ఉండేది లేదు. ఈ నియోజకవర్గంలో ఎవరున్నారని మొత్తం ఎస్సీలు ఉన్నారు, మొత్తం బీసీలు ఉన్నారు, ఓసీలు తక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు వచ్చి మాకు సామాజికంగా మమ్మల్ని ఎదుర్కొంటామంటే ఎలా ఎదుర్కొంటారు? సామాజిక సాధికారిక బస్సు యాత్ర పెడితే ఏం చెప్పారు? 2,14,000 మందికి ఉద్యోగం ఇస్తే దాంట్లో 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు. మంత్రివర్గంలో చూస్తే అదొక 75% ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు వీళ్ళందరినీ చూస్తే ఎవరున్నారు? ఎక్కడ చూసినా కూడా సామాజిక పరంగా